హలో, అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ అనేది మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు నా వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. సో మనం ఈ ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ నేను ఒక 4 టమాటాస్ వరకు ఇలా ఈ సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. సో మనము ఫస్ట్ అనేది ఒక పేస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాము మసాలా కోసము. దానికోసం ఒక 4 టమాటాస్ తీసేసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు చిన్న చిన్నవిగా ఇలా సగం అల్లం ముక్కలు వేసేసుకోండి. అలాగే తెల్లపాయలు ఒక 6 to 7 తెల్లపాయలు తొక్క తీసేసి ఇలా వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా ఈ రెండు వాష్ చేసుకొని కాడలు లేకుండా వేసేసుకోండి. మనం మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసేసుకుంటాము. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దాంతోపాటు 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ధనియా పొడి వేసేసుకోండి. అలాగే కొంచెం 2 పట్ట లవంగం వేసేసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, లాస్ట్లో పెరుగు, 1 కప్పు పెరుగు వరకు తీసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక లాస్ట్లో నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసేసుకున్నానండి. అవి స్మాల్ క్యూబ్స్గా కట్ చేసేసుకోండి. సో అన్నీ వేసేసుకున్నాను ఈ పన్నీర్ ముక్కలన్నీ. తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అనేది మీరు అలా దాని మీద పిండేసుకోండి. లెమన్ జ్యూస్ వేసేసాక మనం బాగా ఈ పన్నీర్ ముక్కలకి మనం వేసిన మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి. చూసారా, ఇలా ఫైన్గా మొత్తం కలుపుకున్నాము. సో ఈ కలుపు పెట్టుకున్న దాన్ని ఒక 30 minutes మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం పక్కన. ఈ లోపల మనకి రైస్ కోసం అని చెప్పి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అవి వాటర్ హీట్ అయ్యాక దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే పట్ట, లవంగము వేసేసుకోండి. చూసారా, ఇలా ఆ వేడి నీళ్ళల్లోనే వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు అనేది ఆ వాటర్లో బాయిల్ వాటర్లో వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. చూసారా, మనకి ఈ వాటర్ అనేది బాగా ఉడికాయి. సో ఇలా ఉడికాక మనము 1/2 hour నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. నేను ఒక 4 cups బాస్మతి రైస్ తీసుకొని 30 minutes నానబెట్టుకున్నాను. సో ఈ బాయిల్ అయిన వాటర్లో ఈ రైస్ అనేది వేసేసేయండి. చూసారా, ఇలా వేసేసేయండి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. సో అన్నం అనేది మనకి అతుక్కోకుండా మెత్తగా రాకుండా బాగా వస్తుంది. అది అన్నం బాయిల్ అయ్యేలోగా మనము ఏ గిన్నెలో అయితే మనం దమ్ బిర్యానీ అనేది చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్నంతా బాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని గిన్నెలో బాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోండి. అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అనేటివి తీసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కూడా మీరు ఆ పన్నీర్ దాని మీదే వేసేసుకోండి. చూసారా, ఇట్లా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అనేటివి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక దాంట్లోనే కసూరి మేతి, సో మనకి పన్నీర్ దమ్ బిర్యానీ కాబట్టి సో మనకి కసూరి మేతి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది మన పన్నీర్ దమ్ బిర్యానీ అనేది. సో అందుకు నేను ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి వేసేసాను. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసేసాను. సో ఈలోగా అన్నం అనేది మనకి ఒక 10 minutes ఉడికితే చాలండి. ఒక 70 to 80% ఉడికితే చాలు. చూసారా, ఇలా
తుడిగితే చాలు మనకి రైస్. ఇంకా ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని ఇలా ఒక్కొక్క లేయర్గా రైస్ అనేది మనం దమ్ బిర్యానీకి ఎలా వేసుకుంటామో అలా రైస్ అనేది వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీదే మనము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మనం వేసుకున్నాం కదా, సో మొత్తం పన్నీర్ మీద వేయకుండా సగం వేసేసి ఇంకో సగము మనం ఇలా రైస్ మీద స్ప్రెడ్ చేసుకుంటాము. అలాగే తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్స్తోనే పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి. ఇలా 3 లేయర్స్ వరకు నేను వేసేసుకున్నానండి. లాస్ట్ లేయర్ మీద నేను ఫుడ్ కలర్ వేసేసుకున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసేసుకొని అలాగే ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి దాని మీదే. సో ఇలా అన్నీ వేసేసుకొని మనం పెట్టేసుకుంటాము దమ్ బిర్యానీకి. సో అన్నీ వేసుకున్నాక గాలిపోకుండా నేను ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఫాయిల్ కవర్తో మొత్తం క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. సో ఫుల్ కవర్తో కవర్ చేసేసుకున్నాక నేను కింద ఒక తవా పెట్టేసుకొని ఆ తవా మీద మనం బిర్యానీ గిన్నె పెట్టేసుకున్నానండి. దాని మీద ప్లేట్ కూడా కవర్ చేశాను. సో ఇది కవర్ చేసేసి ఒక 20 మినిట్స్ పాటు హీట్ చేసేసుకోండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అనేది మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టేసుకోండి. సో మనకు ఆల్రెడీ రైస్ అనేది చాలా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఒక 20 to 30 మినిట్స్ మనకి దమ్ అయితే చాలు. సో చూసారా, నేను ఒక 20 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు అలానే హీట్లో పెట్టేశాను ఆ తవా మీదే. సో నాకు రైస్ అనేది చాలా బాగా ఉడికింది అండ్ పన్నీర్ కూడా బాగా మెత్తగా అయ్యింది. సో తవా మీదే మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే బాగా ఫుల్ సిమ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే చాలు, లేకపోతే అడుగంటేస్తుంది. సో చూసారు కదా, మనకి టెక్స్చర్ అనేది చాలా బాగుంది అండ్ మసాలా కూడా మనం ఎక్కువ వేసాం కాబట్టి ఈ రైస్తో పాటు మసాలా కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.